హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. పెసర సున్నుండలు అంటే చాలామందికి ఎంతో ఎమ్మీ అండ్ ఫేవరెట్గా ఐటమ్ ఉంటుంది కదా. ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. పెసలు ఫస్ట్ 100 గ్రామ్స్ తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నల్ల మినుములండి, పొట్టుతో ఉన్నవి కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం టెక్స్చర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. ఇంకా పీనట్స్ అండి, ఇది కూడా స్లోగా చేసుకోవాలి. ఒకవేళ రోస్టెడ్ పీనట్స్ దొరికితే అదైనా యాడ్ చేసుకోవచ్చు. పప్పులు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కూడా రోస్టెడ్ ఉంటే అవసరం లేదు. కొన్నిసార్లు మెత్తగా ఉంటాయి కాబట్టి చేసుకోవాలండి. ప్రతిదీ స్లోగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. నల్ల నువ్వులు ఉంటే ఓకే, లేకుంటే వైట్ అయినా యాడ్ చేయొచ్చు. నువ్వులు స్ప్లటర్ అయిపోయేంత వరకు అండి, చిట్పట అనేంత వరకు చేసుకోవాలి. అవిసె గింజలు కూడా అంతే, సిమ్లో టప్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు ఒక 2 మినిట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అటుకులు కూడా యాడ్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ అండి, ఇందులో ఇక్కడ గీ లేదు. అన్నీ కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగరి వేసుకొని ప్లస్ ఇలాచీ కూడా యాడ్ చేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ నున్నగా ఉండకూడదండి, కోర్స్గా ఉండాలి. సున్నుండలు ఎప్పుడు కోర్స్గా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనకు గ్రైండ్ చేసినప్పుడు ఎడిబుల్ క్యాంఫర్ అండి, ఇది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని బాల్స్ చేసుకోవాలండి. ఘీ మనకి ఎంత కావాలో దానికి తగినట్టు యాడ్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. లడ్డు వచ్చేమైనా చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంగ్రీడియంట్స్ అన్నీ వెరీ హెల్దీ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా అండి.